ఫ్రెండ్స్ మీరు వీడియో అనేది చూస్తున్నారు కదా, మీరు ఇక్కడ చూస్తుంటే మీకు ఫీల్ అనేది రాకపోవచ్చు, కానీ మీరు ఎడిటింగ్ చేసుకుంటే చాలా మంచి ఫీల్ అనేది వస్తుంది. వీడియో అయితే చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్లో న్యూ ఇయర్ ఎడిటింగ్ వీడియో అనేది చూశారు కదా, అలాంటి వీడియోస్ మీరు ఎడిట్ చేసుకోవడానికి మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే నేను వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో మూడో ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ ప్రీసెట్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం అది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే పైన రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఇంపోర్ట్ అనేది అవుతుంది. ఇంపోర్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఎడిటింగ్లోకి మనకు రీడైరెక్ట్ అనేది అవుతుంది. ఇట్లా ఎడిటింగ్లోకి రీడైరెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దీని కలర్ అనేది మనం మార్చాలి. కలర్ మార్చాలంటే ఫస్ట్ ఈ వీడియో కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. లాస్ట్లో హెచ్వి అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని లెఫ్ట్కి రైట్కి ఇట్లా మూవ్ చేశారంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది. దాని తర్వాత దీన్ని -82% ఇట్లా పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో కనిపిస్తుంది కదా, దీనిపై ఇట్లా క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ హెచ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ లెఫ్ట్కి రైట్కి ఇట్లా మూవ్ చేశారంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది. మీకు నచ్చిన కలర్ని మీరు సెట్ చేసుకోవచ్చు. కలర్ని ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత 180% వరకు ఇట్లా పెంచుకోండి ఫ్రెండ్స్. పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి కిందకి ఇట్లా స్క్రోల్ చేసి లెఫ్ట్ సైడ్ ఇట్లా మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత 7 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి లేయర్పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఏ ఫోటో అయితే మీ ఫోటో సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఫ్రెండ్స్ మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో పిఎన్జీ ఫార్మాట్లో కన్వర్ట్ అయ్యి ఉండాలి. మీ పిఎన్జీ ఫార్మాట్లో ఎలా కన్వర్ట్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది చేశాను, వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఆ తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో ఫోటో దగ్గరికి ఇట్లా వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని మీకు నచ్చినట్లు ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత కావాలో అంత కరెక్ట్గా ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఈ ఫోటోని మిడిల్లో ఇట్లా పెట్టుకోండి. మిడిల్లో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ దగ్గర క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్కేల్ అప్ అని కనిపిస్తుంది కదా, దాని కింద స్కేల్ డౌన్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత దీన్ని 0.5 సెకండ్స్ వరకు ఇట్లా పెట్టుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. 7.900 మిల్లీ-సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ డిస్క్రిప్షన్లో నేను ఒక కలర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ వీడియో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లేయర్పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న కలర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత ఈ వీడియో అనేది బ్లాక్ స్క్రీన్లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనే దీనిపై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. దాని తర్వాత దీన్ని ఇట్లా రొటేషన్ అనేది చేసుకోండి. ఇట్లా రొటేషన్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్తో ఇట్లా ఈ వీడియోకి కరెక్ట్గా సరిపోయినంత ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత
లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ బ్యాక్వర్డ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ వీడియో అనేది వెనక వైపు పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకో మాట కూడా చెప్పాలి. అదే వీడియోపై క్లిక్ చేసి ఈ వీడియో వాల్యూమ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్నారంటే ఆ వీడియో సౌండ్ అనేది రాదు. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఒక సాంగ్ అనేది ఇచ్చాను. ఆ సాంగ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేసి సాంగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి సెర్చ్ బార్లో నేను ఇచ్చిన సాంగ్ నేమ్ టైప్ చేయండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా సాంగ్ అనేది వచ్చేస్తుంది. ఆ సాంగ్ పై ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ కార్నర్లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది, దానిపై ఇట్లా క్లిక్ చేశారంటే సాంగ్ అనేది యాడ్ అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సాంగ్ అనేది ఇట్లా యాడ్ అయిపోద్ది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సాంగ్ ఇట్లా యాడ్ అయిపోద్ది. చూస్తుంటారు కదా ఫ్రెండ్స్, వీడియో అనేది చాలా బాగుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే పైన రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ ఇట్లా పెట్టుకుని సేవ్ యాజ్ వీడియోపై క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.